ఫ్రెండ్స్, ఇదేందో కనిపెట్టండి. ఇదేం లేదబ్బా, మన రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసిన వెజ్ మంచూరియా. బయట వాతావరణం చల్లగా ఉంది, మబ్బులు కట్టి వేడివేడిగా ఏదైనా తినాలని అనుకున్నాం. అందుకే గుమగుమలాడే వెజ్ మంచూరియా రెడీ చేసాం. ఇది మీరు కూడా మీ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాను నేను మీకు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వేసవికాలంలో వానాకాలం వాతావరణం భలే ఉందబ్బా, చల్లగా ఉంది. రోహిణి కార్తె లాగలేదు, మన శ్రావణ మాసం వచ్చినప్పుడు వచ్చే వర్షాకాలం లాగా ఉంది. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా మన ఇంట్లోనే మనం స్వయంగా అతి సులభంగా అతి తక్కువ ఖర్చుతో చేసుకోవడం ఎలా అనేది మీకు వీడియో పెడుతున్నాను. మనం ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో మంచూరియా వెజ్ మంచూరియా చేసుకోవటం ఎలా ఏంది అనేది ప్రాసెస్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ ముందుగా ఒకసారి చూడండి, క్యాబేజీని ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నాం. తర్వాత వచ్చేసేటప్పటికి క్యాప్సికం, ఉల్లిపాయలను తరిగి పెట్టుకున్నాము. క్యారెట్ని తురిమెట్టేసుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి కొత్తిమీర, పుదీనా పెట్టేసాము. మిరపకాయలని సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మనం క్యాబేజీ తురుము గిన్నెలో వేసుకుంటున్నాము. అలాగే దాంట్లోకి మనం క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాము. దానికి మనకు అవి అవసరం అవుతుందండి, మిగిలింది అందుకని తీసి పెట్టాము. ఇప్పుడు దాంట్లోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాము, ఉప్పు. దానికి తర్వాత మళ్ళీ వేసుకోవాలండి, దానికి చూసి వేసుకోండి. అలాగే ఒక స్పూను కారం వేసుకుంటున్నామండి. చూడండి, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మొత్తం బాగా నీరు వచ్చేటట్టుగా గట్టిగా పిసికేసుకోవాలండి. బాగా దాంట్లోంచి నీరు అనేది బయటకు రావాలి, అట్లా గట్టిగా పిసుక్కోవాలి. చూడండి, అట్ట కలిపాము, నీరు బయటకు వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మనం ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకున్నాము. అదే క్వాంటిటీలో మనం అదే కొలతతో ఒక కప్పు మైదా పిండి కూడా వేసుకుంటున్నామండి. ఇప్పుడు మొత్తం కలిపి గట్టిగా కలిపేసుకోవాలి, నీళ్ళు అవసరం లేదు. ఎందుకంటే వాటిలోనే మన క్యాబేజీలోనే వాటర్ ఊరుతుందండి, కాబట్టి మనం గట్టిగా కలిపేసుకోవాలి పిండిని. చూడండి, మన చపాతీ ముద్దలాగా ఎలా అయిందో అలా కలిపి పెట్టుకోవాలి. ఈ మనం మంచూరియా చిన్న ఉండలు చేసుకునే లోపు ఇక్కడ మనం కళాయి పెట్టేసుకున్నాము. అంతలో ఒక నూనె కాగిద్ది, గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నాము. కళాయిలో మనం ఆ మంచూరియా సరిపడ్డ ఆయిల్ పోసేసుకున్నాము లోపలికి. ఇక ఆయిల్ కాగే లోపు మనం వీటిని తయారు చేసుకోవచ్చు, చిన్న చిన్న మంచూరియాలుగా, ఉండలుగా. ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఒకసారి చూడండి, చిన్న చిన్న ఉండలు ఎలా చేస్తున్నామో అదే ప్రకారంగా చేసుకోవాలి మీరు కూడా. చిన్న చిన్న ఉండలు అయితే ఏంటంటే నూనెలో కూడా తొందరగా వేగుతాయండి. చూడండి, ఇప్పుడు మనం ఉండలుగా చుట్టుకున్నాం కదా, చూడండి ఎలా అయినాయో. ఇట్లా చుట్టుకోవాలి మనం, ఈ విధంగా చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు వాటిని మనం ఆయిల్లో వేసేసుకుంటున్నాం. స్టవ్ వచ్చేసేటప్పటికి మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, హైలో ఉండకూడదు. ఎందుకంటే హైలో ఉంటే పైన రంగు వచ్చేసి ఉడికినట్టుగా లోపల అట్లానే ఉంటుంది.
కాబట్టి ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అప్పుడు లోపల కూడా ఉడికిద్ది అనమాట. ఇంకా మొత్తం అలా వేయించేసుకున్నామండి లోపల వేసేసి. చూడండి ఎలా ఉడుకుతున్నాయో. ఇంకా అట్లా కలర్గా రావాలండి. ఆ బుడగలో పోవాలి కొంచెం. ఆ బుడగలో పోతే ఉడికినట్లు లెక్క. అంటే లోపల ఇంకా పచ్చి ఉందని అర్థం. ఉడికిని తీసుకుంటే ఎట్లా ఉన్నాయో కలర్ఫుల్గా. ఇదే వెజిటేబుల్ మంచూరియా ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టు. రెస్టారెంట్ స్టైల్లో అక్కడ తింటే కదండి, మన ఇంట్లో కూడా మనం ఈజీగా చేసుకొని తినొచ్చు. సింపుల్గా ఇంటిల్ల పాది తృప్తిగా తినొచ్చు. బయట అయితే ఈరోజు వాతావరణం బాగా చల్లగా ఉందండి. అందుకే వేడివేడిగా మంచూరియా చేసుకొని తిందాము ఆ క్లైమేట్కి అని. ఈరోజు మా ఆవిడ అన్నం కూడా వండలేదు, ఏ మంచూరియాని నీకు భోజనం అని. ఇంకా గ్యాస్ స్టవ్ ఆపేసుకున్నామండి. మంచూరియా అయిపోయింది, అయ్యి ఉడకడం అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఇంకోటి ఉందండి, అసలు స్టెప్. మంచూరియా తయారు చేయడానికి పొయ్యి మీద మంచూరియాకు సంబంధించిన బండి పెట్టేసుకున్నామండి. ఆయిల్ పోసుకున్నాము, కింద గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నాం. ఇప్పుడు దాంట్లోకి ముందుగా మనం తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుంటున్నామండి. అలానే పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టినామండి, అవి కూడా వేసుకున్నాము. మంచూరియా కావాలా సపరేట్ బాండీలు అండి, దానికి సపరేట్గా ఉంటాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దాంట్లోకి మనం ఒక హాఫ్ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇందాక మనం మంచూరియాలో కూడా వేసుకున్నాం కాబట్టి దీనిలో తగ్గించేసుకున్నాం. దాంట్లోకి క్యాప్సికం వేసుకుంటున్నామండి, సన్నగా తరిగి పెట్టేసుకున్నాం. క్యారెట్ తురుము పెట్టుకుని వేసుకున్నామండి. ఇందాక ఇవన్నీ తీసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇప్పుడు వేసుకుంటున్నాం. ఇదిగోండి క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకున్నది, అది కూడా వేసుకున్నాం. ఇది మొత్తం కొద్దిగా ఉడికేదాకా కలుపుకున్నామండి అన్నీ. దాంట్లోకి మనం సాల్ట్ వేసుకుంటున్నామండి రుచికి సరిపడ్డా. ఇందాక మంచూరియాలో కూడా వేసుకున్నాం కాబట్టి దీంట్లో ఆ గ్రేవీలోకి ఇది గ్రేవీ లాగా అవుతుంది అనమాట. సరే మొత్తం కలిపేసుకున్నాం. దాంట్లోకి మనం రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నామండి. ఇవన్నిటికీ ఇప్పుడు ఇవేనండి సాసులే ముఖ్యం మంచూరియా కల్లా. ఇవన్నీ మన చైనీస్ ఫుడ్స్, ఇవి పట్టించి వచ్చినాయి. దీంట్లోకి సోయా సాస్ అండి, కొద్దిగా వెనిగర్, కొద్దిగా టమాటా సాస్ వేసుకున్నామండి. ఒకసారి కలిపెట్టుకున్నామండి. చూడండి ఎట్లా ఉందో గ్రేవీ లాగా గుమ్మ వస్తుందండి వాసన. దాంట్లోకి ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు మొత్తం మిక్స్ చేసి ఉన్నాయండి, అవి కూడా వేసేసుకుంటున్నాం. సరే మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు దాంట్లోకి మంచూరియా వేసుకుందామండి. ఒకసారి మొత్తం మంచూరియా కలిసేదాకా ఆ కింద గ్రేవీలోకి ఒకసారి మొత్తం కలబెట్టుకున్నాం. గుమగుమలాడే మంచూరియా, వెజ్ మంచూరియా రెడీ అయిందండి. ఇక మనం స్టవ్ ఆపేసుకొని దించేసుకున్నాం కిందకి. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎలా ఉందో, సూపర్గా ఉందబ్బా, బాగా తేనెలాగా సూపర్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మనం వేడి వేడి మంచూరియా రెడీ అయింది.
చూడండి, ఒక్క టేస్ట్ చేద్దాం. సూపర్గా ఉంది. ఈరోజు మంచూరియా రెడీ అయ్యే టయానికి మా మేనల్లుళ్ళు మేనకోళ్ళు వచ్చారు. అందరూ టేస్ట్ చేస్తున్నారు. ఎలా ఉందో చూడండి మంచూరియా. సూపర్గా ఉంది మంచూరియా. బయట వాతావరణం కూడా చల్లగా ఉంది. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.